పార్టీ తర్వాతి అడుగు ఏంటి? నీట్ పేపర్ లీక్ కు నిరసనగా తాము అనుకున్నది సాధించిన తర్వాత ఈ సంస్థ ఏం చేయబోతోంది? రాజకీయంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటారా, లేక జంజీ తరానికి ప్రతీకగా ఇష్యూలపైనే స్పందిస్తారా? కాక్రోచ్ జనతా పార్టీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి? దేశంలోని ఇతర సమస్యలపై ఫోకస్ పెడుతుందా? ఇంటర్నేషనల్ మీడియాలోనూ ఇదే హాట్ టాపిక్. కేంద్రం డిమాండ్స్ పై వెనక్కి తగ్గితే తిరిగి రోడ్లపైకి వస్తామని తేల్చేసిన దీప్కి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గత 12 ఏళ్లలో సిటిజన్షిప్ అమెండ్ యాక్ట్ కి వ్యతిరేకంగా, రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి. అయితే వాటన్నిటికంటే ఈ మధ్యనే ముగిసిన కాక్రోచ్ జనతా ఉద్యమం చాలా పెద్దదిగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడి కేంద్ర మంత్రి తన పదవి పోగొట్టుకున్నారు. ఇదే విషయాన్ని ఇంటర్నేషనల్ మీడియా కూడా బాగా హైలైట్ చేస్తోంది. బీబీసీ, సిఎన్ఎన్, అల్ జజీరా సంస్థలు వరుసగా ఇక్కడి సంఘటనలను రికార్డ్ చేశాయి. ఇతర దేశాల్లో ప్రభుత్వాలను కూల్చేసిన జనరేషన్ జెడ్ తరహా మూమెంటే ఇక్కడ రావడంపై ఆ మీడియాలో ఆసక్తి వ్యక్తమైంది. కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఓ సంస్థ ఆవిర్భవించడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసినవి. అందుకే ఇప్పుడు తర్వాత ఏంటనే ప్రశ్న వస్తోంది. అయితే తాము ప్రభుత్వం ముందు పెట్టిన డిమాండ్లకు కేంద్రం అంగీకరించిందని, అవి నెరవేర్చకపోతే మళ్లీ రోడ్లపైకి వస్తామని అభిజిత్ దీప్కే చెప్పడం గమనించాలి. అంతేకాదు, కాంగ్రెస్ నేత, లాయర్ కూడా అయిన కపిల్ సిబాల్తో కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే సమయంలో పంజాబ్ సహా ఇతర రాష్ట్రాల్లో పరీక్షా పత్రాల లీకేజీలపై కూడా ఫోకస్ పెడతామన్నారాయన. దీంతో కొన్ని రాష్ట్రాల పార్టీలో గుబులు ప్రారంభమైంది అంటారు. ఇదిలా ఉన్నా జూన్ 6 తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఎన్డీఏ పెద్దలకు, ప్రత్యేకించి బీజేపీ అగ్రనేతలకు మింగుడు పడలేదు అంటారు. కేంద్రంలో ఎన్డీఏ పాగా వేసిన తర్వాత ఓ సామాన్యుడు వేసిన దెబ్బగా వర్ణించేవాళ్లు ఉన్నారు. ఇండియాస్ స్ట్రాంగ్ మ్యాన్ లీడర్ మోదీకి ఇది ఓ పెద్ద షాక్ అంటూ ఇంటర్నేషనల్ మీడియా ప్రొజెక్ట్ చేశారు. అయితే ఇప్పుడు ప్రశ్న, తిరిగి ఏ ఇష్యూని కాక్రోచ్ జనతా పార్టీ టేకప్ చేయనుంది? ఆ సంస్థ భవిష్యత్తులో ఎటు అడుగులు వేస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది. రాజకీయ పార్టీగా మారుతుందా, లేక ఇలానే ఉద్యమాలకు దిగే సంస్థగానే కొనసాగుతుందా అనేది ఆసక్తి కలిగిస్తోంది. అయితే ఓ వారం క్రితం వరకు గవర్నమెంట్ను జనం ఏదైనా డిమాండ్ చేయొచ్చు, సాధించవచ్చు అనే అంశాన్ని చాలా మంది నమ్మలేదని, ఇప్పుడు వారందరికీ కాక్రోచ్ జనతా ఉద్యమం ఓ నమ్మకం కలిగించింది అంటారు. అయితే అది ఏకంగా ప్రభుత్వాలనే మార్చే స్థాయిలో లేదనేది వాస్తవం. బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక లాగే ఏవో విపరీత పరిణామాలు చోటు చేసుకుంటాయని ఆశించిన వారికి భంగపాటే మిగిలింది. ఎందుకంటే ఆ దేశాల్లో పరిస్థితి వేరు. చాలా ఘోరమైన ఆర్థిక స్థితుల్లో ఉన్న ఆ దేశాలతో ఇండియాకి పోలికెక్కడా? అయినా కూడా జనంలో, ముఖ్యంగా యువతలో ఇంత ఆగ్రహం ఎందుకు అంటే ఓ డాటా చూడాలి. డిగ్రీలు చదివి 25 ఏళ్లలోపు వయసున్న జనాభాలో 40% నిరుద్యోగులేనట. మరింతమంది ఖాళీగా ఉన్నప్పుడు, ఉపాధి కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఉద్యమాలకు దిగకుండా ఎలా ఉంటారు? అదే కాక్రోచ్ జనతా పార్టీ మూమెంట్ కి ఇంధనంలా పనిచేసింది అనుకోవాలి. దీన్ని పట్టించుకోకుండా కేంద్రం నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు పదవి ఊడిన ధర్మేంద్ర ప్రధాన్ నెల క్రితం కాక్రోచ్ జనతా పార్టీని టెర్రరిస్టులకు బి టీంగా వర్ణించడం గుర్తు తెచ్చుకోవాలి. ఈ నిజాలన్నీ ఒక్కసారి కూర్చితే కాక్రోచ్ జనతా పార్టీ తొందరలోనే మరో సమస్యను తీసుకున్నా దానికి జనం మద్దతు లభిస్తుందనిపించక మానదు. వాటిని ప్రభుత్వాలు ఎంత త్వరగా అడ్రస్ చేస్తే అంత మంచిది. లేదంటే మరో వీధి పోరాటాలను చూడాల్సి వస్తుంది.